హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐషు ఈషు ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి వీడియో అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ ఆలయానికైతే వచ్చేసాం. ఈ వీడియోలో అయితే ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. జోగులాంబ ఆలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా అలంపుర గ్రామంలో ఉంది. ఇది భారతదేశంలోని 18 శక్తిపీఠాలలో ఒకటి. జోగులాంబ దేవాలయం వచ్చేసి మనకి 5వ శక్తిపీఠము. దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న టెంపుల్స్ వచ్చేసి నవబ్రహ్మ దేవాలయాలు మరియు బాలబ్రహ్మేశ్వర ఆలయాలు. ఈ ఆలయాలన్నీ మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తాయి. జోగులాంబ ఆలయం వచ్చేసి కృష్ణా తుంగభద్ర నదీ తీరానికి సమీపంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసి నదీ తీరానికి అయితే వెళ్దాం. జోగులాంబ టెంపుల్కి రావాలంటే మనకు వచ్చేసి కర్నూలు నుంచి 27 కిలోమీటర్ దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి వచ్చినట్లయితే నదీ స్నానాన్ని, 5వ శక్తిపీఠమైన అమ్మవారిని, అలాగే నవబ్రహ్మ ఆలయాలను మరియు బాలబ్రహ్మేశ్వర ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు. మ్యూజియం కూడా ఉంటుంది. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చాణక్య రాజులు దీనిని నిర్మించారు. ఇందులో ఉన్న శిల్పాలు, స్తంభాలు చాలా అద్భుతంగా ఉంటాయి. 14వ శతాబ్దంలో బహుమాన్ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం వచ్చేసి 2005లో కొత్తగా నిర్మించి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7కి స్టార్ట్ చేసి నైట్ 8 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1 to 2 వరకు క్లోజ్లో ఉంటుంది. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన చోటన ఈ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. అందులో ఈ అలంపురంలో సతీదేవి పైదవడ పడ్డట్టు చెప్తారు. ఇక్కడ అమ్మవారు వచ్చేసి చూడడానికి చాలా గంభీరంగా తలపై గబ్బిలం, బల్లి, కపాలంతో మనకి శవంపై కూర్చొని దర్శనమిస్తారు. వీకెండ్ అవ్వడంతో అమ్మవారి దర్శనానికైతే మాకు కొద్దిగా టైం అయితే పట్టింది. దర్శనం కంప్లీట్ కాగానే బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ ఆలయం ప్రక్కనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి 7 నుంచి 8వ శతాబ్దంలో నిర్మించినవి. పురాణాల ప్రకారం మహర్షి శాపం వల్ల బ్రహ్మదేవుడు తనకున్న శక్తులను కోల్పోతాడు. బ్రహ్మదేవుడు ఆ శివయ్య కోసం ఇక్కడ తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన శివుడు 9 రూపాలలో ఇక్కడే దర్శనమిచ్చాడు. ఆ 9 రూపాలే ఈ నవబ్రహ్మ ఆలయాలు. ఈ నవబ్రహ్మ ఆలయాలు బయట నుంచి చూడడానికి ఒకేలా ఉంటాయి. 1 స్వర్గబ్రహ్మ ఆలయం, 2 పద్మబ్రహ్మ ఆలయం. ఈ ఆలయంలో మరకత శివలింగం కూడా ఉంటుంది. 3 తారక బ్రహ్మ ఆలయం, 4 గరుడ బ్రహ్మ ఆలయం, 5 కుమార బ్రహ్మ ఆలయం, 6 అర్క బ్రహ్మ ఆలయం, 7 వీరబ్రహ్మ ఆలయం, 8 విశ్వబ్రహ్మ ఆలయం. వీడియోలో మీరు చూస్తున్నది 9వ బాలబ్రహ్మ ఆలయం. ఈ ఆలయంలో శివలింగం గోపాద ఆకారంలో ఉంటుంది. ఇక్కడ మాత్రమే అర్చకులు ఉంటారు. ఇక్కడ మనకి అర్చన, అభిషేకాలు చేయించుకుంటారు. మిగతా శివాలయాల్లో అన్నిటిలోనూ మనం నేరుగా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. 2005 వరకు అమ్మవారి విగ్రహం మరియు తారక బ్రహ్మేశ్వర లింగం బాలబ్రహ్మేశ్వర ఆలయంలోనే భద్రపరిచారు. ఇప్పటికీ అమ్మవారి మొదటి విగ్రహమైన జోగులాంబ అమ్మవారిని ఈ ఆలయంలోనే భద్రపరిచి పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ ఆలయాలన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఈ ఆలయాలన్నిటినీ ద్రవిడన్ ఆర్కిటెక్ట్ స్టైల్లో నిర్మించారు. ఇందులో ఉన్న శిల్పకళా నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. పద్నాలుగవ శతాబ్దంలో బహమన్ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అప్పుడు విజయనగర రాజైన హరిహర రాయలు తన సైన్యాన్ని పంపించి ఆలయాన్ని కాపాడారు. ఇప్పటికీ ఈ ఆలయాలలో విరిగిన ఈ విగ్రహాలని, శిథిల వ్యవస్థలో ఉన్న ఈ శిల్పకళని మనకు కనిపిస్తాయి.
ఆలయ సమీపంలో మనకి దర్గా కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఆలయంపై దాడి చేసిన బహుమన్ సుల్తాన్ది. ఈ దర్గాకి సమీపంలో ఉన్న నవబ్రహ్మ ఆలయాల కొన్నిటిని క్లోజ్ చేసి ఉంచారు. ఇలా కొంచెం ముందుకెళ్ళడంతో మనకి కంచి కామాక్షి అమ్మవారు అలాగే మ్యూజియం కూడా ఉంటాయి. ఇదే ఆలయం చివరి పాయింట్. మీరు వచ్చేసి అయితే ఆలయం మొత్తం చూసేసి జోగులాంబ ఆలయ చరిత్ర గురించి అయితే మొత్తం తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా దర్శనం కంప్లీట్ అయ్యి ఇలా బయటికి వచ్చేసాక అమ్మవారికి అయితే బోనాలు అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి దర్గా కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఈ టెంపుల్పై దాడి చేసిన బహుమన్ సుల్తాన్ అంట. తను చనిపోయాక ఇక్కడే ఉంది, తనకి పూజలు చేస్తున్నారు. అలా కొంచెం ముందుకెళ్ళగానే మనకి కంచి కామాక్షి అమ్మవారు కూడా దర్శనమిస్తారు. అమ్మవారికి ఎదురుగా వెండి బల్లి, బంగారు బల్లి విగ్రహాలు కూడా ఉంటాయి. మనం ఇక్కడ అమ్మవారిని కూడా మనసారా దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలయం చివరికైతే వచ్చేసాము. ఇదే ఆలయం మొత్తం చూసేశారు కదా. ఇంతవరకు ఆ తల్లి దర్శనం అయితే చేసుకున్న వాళ్ళు ఉంటే వచ్చి ఆ తల్లి దర్శనాన్ని అయితే చేసుకోండి. అమ్మవారు వచ్చేసి అయితే చాలా పవర్ఫుల్ అండి. అందులో మనకిది శక్తిపీఠం కావడంతో మన కోరికలు అయితే తొందరగా నెరవేరుతాయి. మా దర్శనం కంప్లీట్ అయ్యి ఇలా బయటకు వచ్చామో లేదో అమ్మవారికి అయితే బోనాలు అయితే తీసుకొస్తున్నారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.